ఈ డ్రింక్ ని మనకి రెస్టారెంట్ స్టాఫ్ అయితే సజెస్ట్ చేశారు ట్రై చేయమని. దీని పేరు కేరళ కులిపి అంట. ఇది ఒక సోడా. ఎలా ఉంటుందో మరి. బా ఈ సిలోన్ చికెన్ పరోటా అయితే శ్రీలంకన్ స్టైల్ అంట. మనమైతే ఇప్పుడు శ్రీలంక వెళ్ళలేదు అండ్ మనకి ఆ స్టైల్ కూడా తెలియదు. ఇంకా శ్రీలంకన్ స్టైల్ అని చెప్పి తినేయడం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన 365 డేస్ ఛాలెంజ్ లో ఈ రోజు అయితే డే 17. ప్రెసెంట్ నేనైతే ఇజ్జత్ నగర్ దగ్గర ఉన్న పాండి పరోటాస్ కి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం. రెస్టారెంట్ అయితే బయట నుంచి చూడడానికి ఎంటీగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇదే ఆ పాండి పరోటాస్. సో ఫైనలీ మనం ఆర్డర్ చేసిన చికెన్ కొత్తు పరోటా, మటన్ కొత్తు పరోటా అండ్ సిలోన్ చికెన్ పరోటా ఇది శ్రీలంకన్ స్టైల్లో ఉంటుంది. సో ఫస్ట్ మనమైతే మటన్ కొత్తు పరోటా అయితే ట్రై చేసేద్దాం. ఈ మటన్ కొత్తు పరోటాలో మసాలా ఎక్కువ కాకుండా నార్మల్ సింపుల్గా బ్యాలెన్స్డ్గా అయితే ఉంది పరోటా మొత్తం. ఈ మటన్ కొత్తు పరోటాలో స్పైసెస్ ఎక్కువ కాకుండా జస్ట్ సింపుల్గా చాలా బాగుంది. అండ్ మటన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఓవరాల్గా బాగుంది. నెక్స్ట్ ఇంకా చికెన్ గుత్తి పరోటా అయితే ట్రై చేస్తాం. ఇది ఎలా ఉంటుందో మరి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండు మటన్ అండ్ చికెన్ కూడా రెండు సింపుల్గా మసాలా స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఆ స్పైసెస్ అనేది ఎక్కువగా ఏం లేదు, జస్ట్ సింపుల్గా బాగుంది. అండ్ ఈ చికెన్ కుక్కు పరోటా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. షార్ట్ అండ్ సింపుల్గా చాలా బాగుంది రెండు. లాస్ట్ ఇంక సిలోన్ చికెన్ పరోటా అయితే ట్రై చేస్తుందాం. ఇది శ్రీలంకన్ స్టైల్ అంట. మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. దీని టేస్ట్ వచ్చి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ సేమ్ ఇందులో కూడా స్పైసెస్ అనేది ఏం ఎక్కువ లేదు. ట్రై చేసిన 3 పరోటాస్ కూడా సింపుల్గా ఉంది. లైక్ హెవీ మసాలా ఏం లేకుండా కాకుండా సింపుల్గా. ఈ సిలోన్ చికెన్ పరోటా అయితే శ్రీలంకన్ స్టైల్ అంట. మనమైతే ఇప్పుడు శ్రీలంక వెళ్ళలేదు అండ్ మనకి ఆ స్టైల్ కూడా తెలియదు. ఇంకా శ్రీలంకన్ స్టైల్ అని చెప్పి తినేయడం. నాకైతే ఇవి ఏమీ సరిపోలేదు, అందుకే నూల్ పరోటాస్ విత్ మటన్ కర్రీ కూడా ఆర్డర్ చేసేసాను. ప్రజెంట్ టైం అయితే 3 అవుతుంది అండ్ వెయిటింగ్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఏదో అనుకున్నా కానీ ఇంకా నూల్ పరోటాస్ కూడా వచ్చింది, దాంతోపాటు మటన్ కర్రీ. అండ్ ఈ నూల్ పరోటా టెక్స్చర్ అయితే చాలా బాగుంది. ఇంకా మటన్ కర్రీ అయితే నూల్ పరోటా మీద వేసుకొని తినేద్దాం. ఫుల్గా మటన్ గ్రేవీ వేసుకొని లాగించేద్దాం. ఈ నూల్ పరోటాని ఇంకా ఈ మటన్ కర్రీలో మిక్స్ చేసి తింటుంటే ఆ నూల్ పరోటా అయితే క్రిస్పీగా, ఆ మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. మటన్ బేస్ కూడా సాఫ్ట్గా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంది. ఓవరాల్గా నూల్ పరోటా అయితే చాలా బాగుంది మటన్ కర్రీతో. ఈ డ్రింక్ ని మనకి రెస్టారెంట్ స్టాఫ్ అయితే సజెస్ట్ చేశారు ట్రై చేయమని. దీని పేరు కేరళ కులిపి అంట. ఇది ఒక సోడా. ఎలా ఉంటుందో మరి.
బా ఘాటుకి తగిలింది, ఘాటుగా తీగా పుల్ల కూడా ఉంది. ఈ చిల్లీ ఘాటు ఎక్కువ తెలుస్తుంది. బాగుంది. అండ్ ఈ కేరళ కుల్ఫీ డ్రింక్ అయితే మనకి హాజ్మోలో టేస్ట్ అయితే వస్తుంది. ఇంచుమించు హాజ్మోలో టేస్ట్లోనే ఉంది. సో లాస్ట్ మన టోటల్ బిల్ అయితే 604 రూపీస్ అయితే అయ్యింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ నాతో ఆల్లో పెట్టేసుకోండి. అండ్ హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటో కూడా కమెంట్ చేయండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేసేస్తాను. మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.